హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోసం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేశారంట. కేంద్రానికి ఒక లెటర్ రాశారంట. అసలు ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్. కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చే వారంలో పక్కా. కేంద్రానికి ఒక లెటర్ రాశారంట పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఏంటో చూద్దాం మనం కూడా. కేరళ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఏపీకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణతేజ ఐఏఎస్ అధికారి ఎవరైతే కేరళకు సంబంధించి ఉన్నాడో అతను ఇప్పుడు ఏపీకి వచ్చేస్తున్నాడంట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో ఆయన్ను ఏపీకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రానికి లేఖ కూడా రాశారు. కేరళ ప్రభుత్వం ఆయన్ను ఏపీకి పంపించేందుకు ఎన్ఓసి ఇవ్వడంతో, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందండి కేరళ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ తో స్టేట్ డిప్యూటేషన్ కింద ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదించింది. ఆయన వచ్చే వారంలో ఆయన ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యువ ఆఫీసర్ కేరళ నుంచి నెక్స్ట్ వీక్ వచ్చి ఇప్పుడు ఈయన ఇక్కడ అపాయింట్ అయ్యే అవకాశం ఉందంట. ఏపీకి రానున్న కేరళ ఐఏఎస్ కృష్ణతేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో ఏపీలో రిపోర్ట్ చేసే ఛాన్స్ అంట. ఈ కృష్ణ చైతన్య ఆఫీసర్ అయితే వస్తున్నాడంట. అసలు ఎవరు ఈ కృష్ణ చైతన్య? ఏపీకి ఎందుకు స్పెషల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రప్పించుకుంటారు ఏంటో చూద్దాం. ఏపీ వచ్చే ముందు 2015 కేరళ క్యాడర్ బ్యాచ్ తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు లైన్ క్లియర్ అయింది. ఆయన డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కు పంపడానికి కేంద్ర ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డి, అంటే ఐఏఎస్ కృష్ణతేజ యాజ్ పవన్ కళ్యాణ్ ఓఎస్డి. పవన్ కళ్యాణ్ కి ఓఎస్డిగా కృష్ణ చైతన్య ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ వీక్ రాబోతున్నాడంట. అంటే యువ ఆఫీసర్స్ ని పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏమైనా విలువైన సలహాలు సూచనలు నెక్స్ట్ కొన్ని పనులు ఎలా కూల్ గా హ్యాండిల్ చేయాలో వీళ్ళు చేయొచ్చు, అధికారులకు చెప్పొచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా సలహాలు సూచనల మేరకు చెప్పొచ్చు, పని చేయొచ్చు. ఈ దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచించడం నేనైతే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే శాఖల పర్యవేక్షణ కోసం కృష్ణతేజను వైపు మొగ్గు చూపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో కేంద్రం కృష్ణతేజను 3 ఏళ్ల పాటు డిప్యూటేషన్ పై ఏపీకి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 ఏళ్ల పాటు డిప్యూటేషన్ మీద ఏపీకి పంపడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పిందంట. వచ్చే వారంలో కృష్ణతేజ ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖల్లో ఆయన కీలక బాధ్యత అప్పగించే అవకాశం అయితే ఉందంట. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఏఎస్ కృష్ణతేజని ఎన్నో సందర్భాల్లో అభినందించారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని ఎంతో సార్లు అభినందించారు. ఆయన వర్క్ కి, సిన్సియర్ కి ఇలాంటివన్నీ గుర్తించి కంగ్రాట్స్ ఇలాంటివి చాలా అంటే చాలా చెప్పారు గతంలో కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన ఓఎస్డీగా ఏపీకి తీసుకురావాలని భావించారు. మంత్రులకు ఓఎస్డీగా సాధారణ ఆర్డీఓ స్థాయి అధికారులకు నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సంబంధించి డిప్యూటేషన్ పై ఏపీకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఎవరు? కేంద్రానికి. ఈ ఆఫీసర్ ని ఏపీకి మాకు కావాలి, ఓఎస్డీగా మేము పెట్టుకుంటాం. ప్రెసెంట్ ఇతను కేరళలో ఉన్నారు, సో దీనికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని లేఖ రాశారంట. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరోవైపు 13 బ్యాచ్ కు ఐఆర్ఎస్ అధికారి హరికృష్ణారెడ్డి కేంద్ర జల సంఘం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటేషన్ మీద జలశక్తి శాఖకు పంపుతూ కేంద్రం సిబ్బంది వ్యవహార శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 4 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. మొత్తానికి ఏంటంటే ఏపీకి, ఆంధ్ర రాష్ట్రానికి యువ ఐఏఎస్ ఆఫీసర్ రాబోతున్నాడంటే కృష్ణ చైతన్య. ఒకవేళ ఈయన వస్తా ఇప్పుడు ఓఎస్డీగా పెట్టుకుంటా శాఖల నిర్వహణ పరంగా ఏం చేస్తారు? అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఈయన గ్రామీణ అభివృద్ధి శాఖ నెక్స్ట్ డిప్యూటీ సీఎం కి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు ఏ దిశగా వెళ్తారు? ప్రత్యేకంగా ఆయన్ని ఎందుకు చేస్తారంటే సంథింగ్ ఏదో ఉంది అక్కడ. అదేంటో క్లియర్ గా తెలియదు అంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. మొత్తానికి ఏంటంటే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీకి ఇప్పుడు రాబోతున్నారంటే డిప్యూటేషన్ మీద. చూద్దాం వీళ్ళ సేవలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు వీళ్ళకి అందిస్తుంది, వీళ్ళు అటు ప్రభుత్వానికి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని తెలియాలంటే లెట్స్ వాచ్ అండ్ సీ అండ్ వెయిట్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.